నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నేను మీ టిఎస్ఆర్. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్గా షేక్ రఫానీ, తొలిసారిగా ముస్లింలకు కేటాయించిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు రజనీకి రుణపడి ఉంటామని ప్రకటించిన పేట ముస్లిం. చిలకలూరిపేట ప్రముఖుల ఆధ్వర్యంలో చైర్మన్ రఫానీ గోల్డ్ శ్రీనివాసరావుకు ఘన సన్మానం. వ్యాపార పరంగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ. గోశాలకు పౌష్టికాహారం అందించిన రైతు స్వచ్ఛంద సేవా సంస్థ. పేదలను, గోమాతలను సేవా కార్యక్రమాల ద్వారా ఆదుకుంటామన్న కరణం విజయ్ కుమార్. చిలకలూరిపేట ముస్లింల నేతృత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు హర్షం. ఈద్గా నిర్మాణానికి 10 సెంట్ల భూమి స్థలాల్ని పరిశీలించిన ముస్లింల మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దర్యావలి. చిలకలూరిపేట వైసీపీలో సామాన్య కార్యకర్తలకు సముచిత స్థానం లభించిందని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పేర్కొన్నారు. 38 వార్డుల్లో 12 వార్డులు ముస్లింలకు కేటాయించడంతో అందరూ విజయకేతనం ఎగురవేశారని తెలిపారు. మున్సిపాలిటీ ఆవిర్భావం నుంచి ముస్లింలను చైర్మన్లుగా ఎంపిక చేయలేదని వెల్లడించారు. తొలిసారిగా ముస్లింలకు వైసీపీ అగ్రస్థానం కల్పించిందని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాలు కల్పిస్తున్నారు. తనను చైర్మన్గా ఎంపిక చేసిన శాసనసభ్యురాలు బెడద రజనీకి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీలో సామాన్య కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందనేది తనకు మున్సిపల్ చైర్మన్గా అవకాశం లభించడమే నిదర్శనమని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ తెలిపారు. చిలకలూరిపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ రఫానీ మాట్లాడారు. చిలకలూరిపేట పట్టణంలో 12 వార్డు సభ్యుల స్థానాలను ముస్లింలకు కేటాయించగా అందరూ విజయం సాధించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే బెడద రజనీ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ చైర్మన్ పదవిని ముస్లింలకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తొలిసారిగా ఎస్సీలో కేటాయించిన ఘనత కూడా ఎమ్మెల్యే బెడద రజనీ గారికి దక్కుతోందని తెలిపారు. దర్యావలికి ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించారని కొనియాడారు. తనను గెలిపించిన 20వ వార్డు ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపేందుకు ఇదే నిదర్శనమని వెల్లడించారు. మార్పు కోసం సీఎం జగన్ చూపిన బాటలోనే ఎమ్మెల్యే బెడద రజనీ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ, ఎస్టీలకు సముచిత న్యాయం కల్పిస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. మాజీ కోఆప్షన్ సభ్యులు అల్లిమియా మాట్లాడుతూ చిలకలూరిపేట చరిత్రలోనే 30 మంది కౌన్సిలర్లకు 12 మంది ముస్లింలను ఎన్నుకోవడం చారిత్రాత్మకమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే బెడద రజనీ గారికి చిలకలూరిపేట నియోజకవర్గ ముస్లిం సామాజిక వర్గ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దర్యావలి మాట్లాడుతూ మొదటి నుంచి ముస్లింలు వైసీపీకి అండగా, వెన్నుదన్నుగా ఉన్నారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. ఎంతోమంది ముస్లింలు ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కృషి అని వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవుల్లోనూ రిజర్వేషన్ కల్పించడంతో ముస్లింలు రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడిందని తెలిపారు. మాజీ కౌన్సిలర్ వేటపాలెం సుభాని, 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలారి మాట్లాడుతూ ముస్లింలకు చైర్మన్ పదవి లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. 1964లో మున్సిపాలిటీ ఆవిర్భావం నుంచి ముస్లింలకు సముచిత స్థానం లభించలేదన్నారు. ఎమ్మెల్యే బెడద రజనీ గారి చొరవతో ఆ కళ నెరవేరిందని తెలిపారు. అడగకుండానే ప్రాధాన్యత కల్పించడం పట్ల ఎమ్మెల్యే బెడద రజనీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ తల్హా ఖాన్, కరీముల్లా, పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన చిలకలూరిపేట నియోజకవర్గంలో, మరీ ముఖ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో 3 మండలాల్లో, టౌన్లో ముస్లిమ్స్ ఎంతో ఆనందంతో, సంతోషంగా పండుగ వాతావరణం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం. ఎందుకంటే మొదటి నుండి కూడా ముస్లిమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా, వెనుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళు. మరి అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ముస్లిమ్స్ అందరూ కూడా వైఎస్ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ముస్లింల జీవితాల్లో మెరుగు అనేది చాలా తక్కువ.
తక్కువ. ఎందుకంటే గతంలో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి మా కుటుంబాల్లో చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తోటి అనేక మంది మన ముస్లిమ్స్ కుటుంబాల్లో చదువుకొని ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లుగా ఉండి మరి వారు గొప్పగా ఉన్నట్టు వల్ల వారి కుటుంబాల్లో కూడా చాలా ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితి. మరి ఈనాడు చూస్తే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఇంకో అడుగు ముందుకేసి మరి మన ముస్లిమ్స్ని బీసీల్లో కల్పించి మరి బీసీల్లో కూడా మనల్ని అవకాశం కల్పించి రాజకీయంగా అదేవిధంగా బీసీలో రిజర్వేషన్ కల్పించి ఎంతో ఉన్నతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ నిర్ణయం వల్ల ముస్లిమ్స్ రాజకీయాల్లో కూడా ప్రతి చోట ఉన్నతమైన పదవుల్ని మనం అలంకరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మన చిలకలూరిపేట నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా చిలకలూరిపేట మున్సిపాలిటీ పుట్టిన తర్వాత మరి ఎప్పుడూ లేనటువంటి చైర్మన్ పదవిని మన ముస్లిమ్స్కి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప నిర్ణయం. మరి ఈ నిర్ణయం తీసుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన ఎమ్మెల్యే శ్రీమతి విడుదల రజనీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 10వ తేదీన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో చిలకలూరిపేట మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్ని ముస్లిం అభ్యర్థులు నిలబెట్టడం, ఆ 12 మంది అభ్యర్థులు కూడా గెలవటం అనేది చాలా శుభపరిణామం. చిలకలూరిపేట చరిత్రలోనే 38 మంది కౌన్సిలర్ గాను 12 మంది ముస్లింలు ఎన్నుకోవడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. 64 సంవత్సరాల మన పురపాలక సంఘ చరిత్రలో పట్టణంలో సామాజికంగా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ముస్లింలకు గతంలో అందరి ద్రాక్షలా ఉండేటువంటి చైర్మన్ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణలో భాగంగా చిలకలూరిపేటలో ముస్లిమ్స్ అందరూ కూడా మంచి మెజారిటీతోటి అభ్యర్థిని గెలిపించారనేటువంటి భావనతో, కృతజ్ఞతతో చిలకలూరిపేటలో పురపాలక సంఘ చైర్మన్ పదవిని ముస్లింలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం అనేది శుభపరిణామం. ఇందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా చిలకలూరిపేట శాసనసభ్యురాలు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి విడుదల రజనీ గారికి చిలకలూరిపేట పట్టణమే కాకుండా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముస్లిం ప్రజలు ఈనాడు ఒక మంచి ఆనందదాయకమైనటువంటి ఒక మంచి పదవి దక్కిందనేటువంటి ఆనందంలో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే అక్కడికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. మరి ముఖ్యంగా గతంలో చూసినట్టయితే చిలకలూరిపేట మార్కెటింగ్ యార్డ్ ఒక దళిత ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇవ్వటం, ఒక మున్సిపల్ చైర్మన్ పదవిని ఒక మైనారిటీ వర్గానికి ఇవ్వడం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది. అందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మన జిల్లాలో 3కి, రాష్ట్రంలో 11 మంది ముస్లిం అభ్యర్థుల్ని చైర్మన్గా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనందరం కూడా చాలా మద్దతుగా వారికి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మిత్రుడు రఫానీ గారికి, ఎంపిక చేసినటువంటి రజనీ గారికి, అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకోవడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మా సామాజిక వర్గమైనటువంటి ముస్లిం ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చిలకలూరిపేట చరిత్రలోనే 38 వార్డులకు 30 వైసీపీకి రావడం అంటే మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మరి అట్లాగే మా ఎమ్మెల్యే విడుదల రజనీ గారి పట్ల ఎంత సంతోషం ఉన్నారనేది ఉదాహరణకి ఇవాళ ఈ మున్సిపల్ ఫలితాలే అర్థమవుతున్నాయి. మరి నిన్న కరోనా టైంలో కూడా ఎమ్మెల్యే గారు చేసిన సేవ అయితే ఏదైతే ఉందో ఆమె కష్టానికి తగ్గ ఫలితం ఇదని ప్రజలు నిదర్శనంగా చూపించారు. పోతే చిలకలూరిపేట రాజకీయ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మైనారిటీలు కానీ ఎస్సీలు కానీ ఓటు బ్యాంకే వాడుకున్న గత పాలకుల్ని
మరి చిలకలూరుపేటలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మార్పు తెచ్చాడో ఒక బీసీ ఎమ్మెల్యేగా ఇచ్చి అదే విధానంలో మన ఎమ్మెల్యే గారు ఒక మార్కెట్ యాడ్ చైర్మన్ ఒక ఎస్సీలకి ఇవ్వడం కానీ మరి వాళ్ళ మున్సిపల్ చైర్మన్ ఒక మైనార్టీకి ఇవ్వడం కానీ చాలా సంతోషంగా ఉంది. ఇకనైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ పార్టీలో ఉన్నా ఒక ఆలోచన చేయండి. మనల్ని ఏ పార్టీ గుర్తిస్తుంది, మనం ఏ పార్టీ అనేది అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంది అనేది మిగతా ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే ఒకసారి గమనించండి. మనకు అండదండగా ఉన్న పార్టీకి మనం సపోర్ట్ చేయాలి తప్ప వివిధ వ్యక్తిగత కారణాల వల్ల మిగతా పార్టీలో ఉండటం అనేది కరెక్ట్ కాదని నా ఆలోచన. ఒకసారి మీరు ఆలోచించండి. గతంలో ఎవరైతే అబ్దుల్ కలాం గారు కానీ అంబేద్కర్ జ్యోతిరావు పూలే గారి కళలు సాకారం చేస్తున్న ప్రభుత్వం ఏదైందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా నిదర్శనం చెప్పగలుగుతున్నాం. మరి మీరు చూడండి, రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన చూసి ఇలాంటి నాయకుడు ఉండడానికి తరుణంలో మరి వాళ్ళ తనయుడు వాళ్ళ నాన్నకంటే ఇంకా 10 రెట్లు ఈ వెనకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అయితే రిజర్వేషన్లో కానీ పదవుల్లో కానీ వర్క్లో కానీ ఈ వెనకబడిన జాతుల్ని ముందుకు తీసుకురావడంలో అతను పడుతున్న తపన ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి. అలాగే రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ ఉన్న చిలకలూరుపేట చరిత్రలో విడుదల రజనీ గారికి ఖచ్చితంగా ఈ ప్రజలు తోడుగా నడుస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ముస్లిమ్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేశారు. ఎందుకంటే అతనికి మనం రుణపడి ఉండాలి. ఈ రాష్ట్రం పుట్టినాక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ రోజు దాకా కూడా చిలకలూరుపేటలో ఒక యార్డు చైర్మన్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు ఇవ్వకుండా మా ఓట్ బ్యాంక్ని ఓటుగా వాళ్ళు మలుచుకున్నారు తప్ప ఓటింగ్కి తర్వాత పదవి ఇవ్వలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 7 సంవత్సరాల్లోనే మాకు ఎస్సీలకి ఒక పెద్ద పదవి, మైనార్టీలకు ఒక పెద్ద పదవి, చైర్మన్ పదవిని ఇచ్చినందుకు ఈ చిలకలూరుపేట ప్రజలందరూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఆయన రుణపడి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముస్లిమ్స్ 12 వార్డుల్లో ముస్లిమ్స్కి ఇవ్వటం జరిగింది. మహిళలు కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, వాళ్ళలో 12 మంది కూడా గెలవటం మరి మున్సిపాలిటీ చరిత్రలోనే ఈరోజు ముస్లిం మైనారిటీస్కి మరి చైర్మన్ పదవి ఇవ్వటం చాలా గర్వకారంగా ఉంది. మరి మున్సిపాలిటీ పుట్టిన తర్వాత 1964లో మున్సిపాలిటీ పుట్టింది. మున్సిపాలిటీ కాబడింది 67లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగినాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ముస్లిమ్స్కి మున్సిపల్ చైర్మన్ కానివ్వండి ఇవ్వటం అనేది ఒక చరిత్ర. ఎవరి మనసులో కూడా ఈ 2 కులాలకి ఇవ్వాలనే ఉద్దేశం ఏ నాయకులకి ఏ పార్టీ వాళ్ళకి కూడా ఇంతవరకు కలగలేదు. మరి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మనసులో భగవంతుడు బడుగు బలహీన వర్గాలు అన్ని కులాలకి కలుపుకొని పోవాలా, అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ 2 కులాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి వాళ్ళ గౌరవాన్ని కూడా నిలబెట్టినటువంటి మా ముఖ్యమంత్రి గారికి మరి చిలకలూరుపేట ప్రజలందరూ కూడా ఇలా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి ముఖ్యమంత్రిని మరి ఇంతకుముందు కూడా చాలామంది ముఖ్యమంత్రులు చేసినటువంటి చాలామంది పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి 2014లో మరి తెలుగుదేశం పార్టీ మరి ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు. మరి ఇంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు, మాకు ఎందుకు ఇవ్వలేదని అడిగిన పాపాన్ని పోలేదు. మేము అడగకుండానే మరి మాకు ఈ ప్రాధాన్యత కల్పించినందుకు మరి మా ముఖ్యమంత్రి గారికి అట్టనే మా చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి విడుదల రజనీ గారికి చిలకలూరుపేట ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లో జరిగిన పురపాలక సంఘ ఎన్నికల్లో మన చిలకలూరుపేట నుండి 38 మంది అభ్యర్థులు మన పార్టీ వారు నిలపగా మన యొక్క ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారి సారథ్యంలో 38 మంది అభ్యర్థులను నిలబెట్టగా 30 మంది అభ్యర్థులను గెలుపొందడం జరిగింది. ఒక 3 స్థానాలు కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది.
ఈ యొక్క 30 స్థానాల్లో కూడా 12 మంది ముస్లిమ్స్ కేటాయించగా 12 మంది కూడా విజయ పతాకం వైపు వెళ్ళి అందరూ గెలిచారు. మంచి మెజార్టీతో గెలిచారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మన శాసనసభ్యురాలు విడుదల రజనీ గారు ఆలోచించి కొన్ని సమీకరణలు చేసి ఈ చిలకలూరిపేటకి ఒక ముస్లిం, ఒక మైనారిటీ వ్యక్తికి చైర్మన్గా ఇవ్వాలని భావించారు. ఆ ఎంపికలో నన్ను ఎంపిక చేసినందుకు వారిద్దరికి ముందుగా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక రెండో విషయానికి వస్తే చిలకలూరిపేటలో జరిగిన 38 వార్డుల ప్రజలు కానివ్వండి, మరీ ముఖ్యంగా నేను నిలబడ్డ 20వ వార్డు ప్రజలు నన్ను గెలిపించడం ద్వారా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆ వార్డు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇకపోతే ఈరోజు మన శాసనసభ్యురాలు విడుదల రజనీ గారు మన చిలకలూరిపేట ముస్లిం తరఫున మన దర్యావళికి మైనార్టీ డైరెక్టర్గా నియమించడం, అలాగే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ వస్తే దానికి మన ఒల్లెద్దు చిన్నా గారిని మార్కెట్ చైర్మన్గా నియమించటం, అదేవిధంగా మైనార్టీ తరఫున నాకు కేటాయించటం, ఇవన్నీ కూడా మేమంతా కూడా ఒక సామాన్య కార్యకర్తలు, మాకు ఈ విధంగా ఎంపిక చేయటం అనేది ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి విషయంలో పాల్గొన్న మన పట్టణ అధ్యక్షుడు తల్హా ఖాన్ కానివ్వండి, మన మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలాలి గారు కానివ్వండి, మేమందరం కూడా ఆమె యొక్క అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ పార్టీని మరియు ఈ యొక్క పురపాలక సంఘం అభివృద్ధి కొరకు ఎల్లవేళ కృషి చేస్తామని తెలియజేస్తూ సదస్సు. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన షేక్ రఫానీ, వైస్ చైర్మన్గా ఎంపికైన కొలిశెట్టి గోల్డ్ శ్రీనివాసరావులను పట్న గోల్డ్ వర్కర్స్ అసోసియేషన్, వర్తక వ్యాపార వాణిజ్య వర్గాల సంఘాలు ఘనంగా సన్మానించారు. అందరికీ అండగా ఉంటామని చైర్మన్ రఫానీ, వైస్ చైర్మన్ గోల్డ్ శ్రీనులు పేర్కొన్నారు. వ్యాపారులు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. పట్టణంలో వర్తక వ్యాపార వాణిజ్యాలను ప్రజలు సంతోషంగా నిర్వహించుకోవాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ తెలిపారు. వ్యాపార వర్గాలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ షేక్ రఫానీ, వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావులు మాట్లాడుతూ వ్యాపారుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సాధ్యమైన మేరకు పరిష్కారం చూపుతామని వెల్లడించారు. ఎమ్మెల్యే ఆశీస్సులతో తాము చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎంపికయ్యామని తెలిపారు. ప్రజలందరికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన చిలకలూరిపేట చైర్మన్గా రఫానీ గారు మన చిలకలూరిపేటకి ఆనిముచ్చమని చెప్పాలి. రేపు పొద్దున ఏదైనా కొత్త వరవడికి నాంది. ఇప్పటి వరకు చైర్మన్ లేకుండా చిలకలూరిపేట మొత్తం జరిగిపోతూ ఉంది. మరి కొత్తగా ఇప్పుడు నియామకమైనటువంటి చైర్మన్ గారు మన రఫానీ గారికి శుభాకాంక్షలు తెలుస్తూ మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కేక్ కట్ చేసి సన్మానించడం జరిగింది. అదేవిధంగా మన కొలిశెట్టి శ్రీనివాసరావు గారు వైస్ చైర్మన్గా మన చిలకలూరిపేటకి
మన మిత్రుడు, మన అందరూ గోల్డ్ వర్కర్స్ తరఫున అందరికీ కావాల్సిన వ్యక్తి. వీరిద్దరి ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరికి కేక్ కట్ చేసి సన్మానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మన అభిమానాన్ని చాటినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. చిలకలూరిపేట పట్టణంలోని రూత్ డైక్మన్ కాలనీలోని గర్భిణికి 108 సిబ్బంది వాహనంలోనే ప్రసవం చేయించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. గర్భిణికి క్షేమంగా ప్రసవం చేసిన 108 సిబ్బందిని వెంకటేశ్వరమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు సిబ్బందిని అభినందించారు. పట్టణంలోని రూత్ డైక్మన్ కాలనీకి చెందిన 23 సంవత్సరాల వయసు ఉన్న బి వెంకటేశ్వరమ్మ ప్రసవ నొప్పులతో బాధపడుతోంది. 2 గంటల 40 నిమిషాల సమయంలో చిలకలూరిపేట 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. 108 హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గర్భిణి వైద్యశాలకు తరలించే క్రమంలో నొప్పులు అధికమయ్యాయి. రోడ్డు ప్రక్కనే అంబులెన్స్ నిలిపి ఈఎంటీ శోభన్ బాబు ప్రసవం చేయించారు. గర్భిణికి ఆడపిల్ల జననం. వెంకటేశ్వరంకు 3వ కాన్పు జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఇరువురిని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంటనే స్పందించి గర్భిణికి క్షేమంగా ప్రసవం చేయించిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు శోభన్ బాబు, కుబూర్ మియాలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాచారం తెలుసుకున్న 108 నర్సరావుపేట ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ బి కోటేశ్వరరావు, జిల్లా మేనేజర్ సత్యనారాయణలు 108 సిబ్బంది శోభన్ బాబు, కుబూర్ మియాలను అభినందించారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న గోశాలకు రూరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ద్వారకామాయి సద్గురు ట్రస్ట్ చైర్మన్ కరణం సిహెచ్ విజయ్ కుమార్ నేతృత్వంలో 5 ట్రక్కుల పశుగ్రాసాన్ని అందించారు. గోమాతను ప్రతి ఒక్కరూ పూజించాలని సిహెచ్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. 95,000 రూపాయల విలువ చేసే గ్రాసం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. రూరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఎడ్యుకేషన్ అయిన రైతు సంస్థ నేతృత్వంలో ఎన్టీఆర్ కాలనీలో ఉన్న 36 ఆవులకు అవసరమయ్యే 95,000 రూపాయల విలువ చేసే 5 ట్రక్కుల పశుగ్రాసం అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కరణం విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తే గోవులు ఆరోగ్యవంతంగా ఉంటాయని తెలిపారు. ప్రజలు గోవులను పూజిస్తే పుణ్యం అందుతుందని వెల్లడించారు. గ్రాసం అందించిన రైతు సంస్థ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, నారాయణస్వామి, బింగి మల్లికార్జునరావు, గ్రానైట్ మేస్త్రి, తవ్వ నాగేశ్వరరావు, గుర్రం నాగేశ్వరరావు, వాకర్స్ అసోసియేషన్, గోల్డ్ వర్కర్స్ అసోసియేషన్, షిరిడి శ్రీను సభ్యులు పాల్గొన్నారు. సంస్థ తరఫున చిలకలూరిపేట పట్టణంలోని ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహించబడుతున్నటువంటి షిరిడి సాయినాథుని గో సంరక్షణశాలలో గోవులకు పోషకాహార నిమిత్తం ఒక 5 బళ్ళ గడ్డిని సప్లై చేస్తున్నాం. ఈ రైస్ సంస్థ తరఫున మొన్న ఒక వారం క్రితం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పిల్లలకు పౌష్టికాహారాన్ని సప్లై చేశాము. ఒక నెల రోజుల క్రితం సుమారుగా ఈ ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకి చీరలు, పళ్ళు ఇచ్చాము. ఈ రైతు సంస్థ తరఫున పేదవారికి సహాయ సహకారాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నోరున్నటువంటి మనుషులకే కాకుండా నోరు లేనటువంటి గోవులకు కూడా సేవ చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ రైతు సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా పేదవారికి సంబంధించి అనేక కార్యక్రమాలు మా రైతు సంస్థ తరఫున నిర్వహిస్తామని, పేదవారికి సహాయ సహకారాలు అందిస్తామని ఇందు మూలకంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ రైతు సంస్థ అధ్యక్షునిగా నేను ఇంకా ముందు అనేక కార్యక్రమాలు మేము చేపడతామని సముఖంగా తెలియజేసుకుంటున్నాను. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలూరిపేట మండలంలోని పలు గ్రామాలలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కుక్కపల్లి వారిపాలెంలో పేకాట స్థావరంపై రూరల్ ఎస్ఐ భాస్కర్ ఆధ్వర్యంలో చేశారు.
6గురిని అరెస్టు చేసి 1880 రూపాయలు సీజ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వృత్తిరీత్యా విధులు నిర్వహించుకోవాలని, ఖాళీ తరుణంలో నివాసంలోనే కుటుంబ సభ్యులతో గడపాలని రూరల్ ఎస్ఐ ఆమల భాస్కర్ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేకాట, గుట్కా విక్రయాల, అక్రమ మద్యం విక్రయించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తామని హెచ్చరించారు. కుక్కపల్లి వారిపాలెంలో పేకాట ఆడుతున్న 6గురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రజలు చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఎస్ఐ భాస్కర్ తెలిపారు. చిలకలూరిపేట వైసీపీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు పఠాన్ తల్హా ఖాన్ నేతృత్వంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలలో ముస్లిం మైనార్టీలను చైర్మన్లుగా నియమించాలని పేర్కొన్నారు. శాసనసభ్యురాలు విడుదల రజని పట్టణంలో 12 వార్డు మెంబర్లకు అవకాశం కల్పించి అందరికీ విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 12 మంది ముస్లిం మైనార్టీలను మున్సిపల్ చైర్మన్లుగా నియమించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ముస్లిం కౌన్సిలర్లు పేర్కొన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ మాట్లాడుతూ చిలకలూరిపేట మున్సిపాలిటీని ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు తల్హా ఖాన్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఏవిఎం సుభానీ, రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దర్యావలి, మైనార్టీ నాయకులతో పాటు కౌన్సిలర్లు ఆదంవలి, మీరాబీ, జమీలా, షేక్ మస్తాన్ వలి, నజీరా బేగం, మౌలాలి, యూసఫ్ అలీ, ఖాజా భాను, కరీముల్లా, నాయబ్ సైదాబీ, బాజీ మున్ని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ఎక్కడ జరగనటువంటి విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా, చరిత్రకారులు వీటిని స్వర్ణయుగం అంటారు. భారతదేశంలో మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో షాజహాన్ యొక్క పరిపాలనా కాలం ఏ విధంగా అయితే స్వర్ణయుగంగా ఉందో, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే అన్ని వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని దామాషా పద్ధతి ప్రకారం ఎవరైతే సచార్ కమిటీ నివేదిక, అలాగే బీసీ కమిటీ నివేదిక, ఉషా మెహర్ ఎస్సీ ఎస్టీ కమిటీ నివేదికలు ఆశించినటువంటి విధంగా సమాజంలో ఉండేటువంటి దామాషా పద్ధతి ప్రకారం ప్రజలకి ఏ విధంగా రాజకీయ అధికారం చిక్కాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో అఖండమైనటువంటి విజయాన్ని సాధించడమే కాకుండా మా ముస్లిం సోదరులందరికీ కూడా దాదాపుగా 11 మున్సిపాలిటీలు చైర్పర్సన్స్ని, అలాగే ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ని కల్పించడమే కాకుండా చిలకలూరిపేట పట్టణంలో 1964 తర్వాత ఏర్పడ్డటువంటి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు ఎవరు చైర్పర్సన్గా చేయలేదు. అలాంటిది ఈరోజు మన రఫానీ అన్నయ్యని చైర్పర్సన్గా చేయడం అనేటువంటిది అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ హర్షిస్తున్నారు. అదేవిధంగా గతంలో కూడా దాదాపుగా 5 ఎమ్మెల్యే సీట్లని ఇవ్వడమే కాకుండా 3 ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాల్ని సాధించడం కోసం చిలకలూరిపేట పట్టణమైన మన అమ్మగారైనటువంటి రజనమ్మ గారు ఎంతో స్పష్టంగా ఇక్కడ ముస్లింలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ అధికారాన్ని ఈ వర్గాలు మొత్తం కూడా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని చిలకలూరిపేట పట్టణ ప్రజల తరఫున, ముస్లిం సోదరుల తరఫున ఆమెకు కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా తరఫున అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నారు. చిలకలూరిపేట పట్టణ ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు మున్సిపాలిటీ చైర్పర్సన్గా రఫానీ గారిని ఎన్నిక చేయడం ఈ చిలకలూరిపేట చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు 12 మంది కౌన్సిలర్స్ ముస్లిమ్స్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మన మున్సిపాలిటీకి రావటము, ఈ చైర్పర్సన్ సీటు కూడా అనుకోకుండా మన పెద్దల సహకారంతో, రజనమ్మ గారి అండదండలతోటి మన ముస్లిమ్స్కి చైర్పర్సన్ సీటు అందించడము, ఇవన్నీ కూడా మన చిలకలూరిపేట కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, మన ఏపీలో మొత్తం 11 మంది చైర్పర్సన్ ముస్లిమ్స్ని చేసి
ఒక అనంతపురం మేయర్గా కూడా ముస్లిం సోదరులను చేయడం మా ముస్లిం సోదరులందరూ కూడా గర్వించదగ్గ కారణం. కాబట్టి ఈ ముస్లిమ్స్ అందరూ కూడా జగనన్నకు అండగా ఇక్కడ చిలకలూరుపేటలో రజనమ్మకు తోడుగా మేము ఉన్నన్ని రోజులు మా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటామని, మీ అందరితో కలిసిమెలిసి ఉంటామని, మీలోనే నడుస్తామని చెప్పి మా ముస్లిం సోదరులు అందరూ తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. చిలకలూరుపేట పెద్దలు, మైనార్టీ సోదరులు, అలాగే పట్టణాధ్యక్షులు సలహా గారు అందరికీ నమస్కారం తెలుపుతూ, ముఖ్యంగా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా తెలియాల్సిన విషయం ఏంటంటే, చిలకలూరుపేటలో పార్టీ నమ్ముకుని ఉన్న ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరిగింది అని చెప్పేసి ఈ రోజున మన పార్టీ నాయకులు, పార్టీ విధానాలు ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, వర్గాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. అలాగే అతి సామాన్య కార్యకర్తలైనా కూడా గుర్తించి మాలో ఒకరైన రమాణి గారికి పదవి కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే రజనీ గారికి ముఖ్యంగా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో పార్టీకి, ఎమ్మెల్యే గారికి కట్టుబడి మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి మాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఎలాగైతే ఇచ్చారో ఆయన కన్నా 4 అడుగులు ముందు ఉండి నేను ముస్లిమ్స్, ఎస్సీలకి అందరికీ నేను న్యాయం చేకూరుస్తానని చెప్పి ఎట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల టైంలో చెప్పారో అది పూర్తిగా అమలు చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో యావత్ చిలకలూరుపేటలో మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు అందరం కలిసి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండాలా. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానాన్ని, ఆయన నడిచిన విధానాన్ని మన రజనమ్మ గారు పూజ తప్పకుండా అమలు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికకు ప్రతి పార్టీ కార్యక్రమానికి ఎస్సీలు కాకుండా ముస్లింస్ కూడా గతంలో కన్నా ఇంకా మెరుగైన సేవ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అన్ని మతాలు, అన్ని పార్టీ కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ. आज आंध्र प्रदेश में एक खुशी का माहौल है, पूरे ही लोग खुश हैं, ख़ास तौर से मुसलमान बहुत ज़्यादा खुश हैं। और हुकूमत आंध्र प्रदेश के चीफ मिनिस्टर जनाब जगनमोहन रेड्डी साहब का तो हम इतना शुक्रिया अदा करते हैं कि उनका एहसान नहीं भूलेंगे कि उन्होंने जो कुछ भी किया तारीख़ में हमेशा याद रहेगा और इंसान को हमेशा शुक्र अदा करना चाहिए। आज जो कुछ भी हुआ और पूरे आंध्र प्रदेश में खुशी का माहौल है और इस खुशी के माहौल में हम सारे मुसलमान ख़ास तौर से दिल से दुआ करते हैं इस हुकूमत के लिए। ख़ास तौर से हुकूमत के जो चीफ मिनिस्टर साहब हैं जनाब जगनमोहन रेड्डी साहब, उन्होंने तारीख़ी काम किया है और ख़ास तौर से इससे पहले भी मुसलमानों को क्या पूरे लोगों के लिए मकानात दिए गए और चिलकलूरुपेट में बहुत बड़ा लड़कियों का स्कूल करोड़ों रुपयों की जगह लेकर इसमें सैकड़ों मुसलमान बच्चियाँ पढ़ेंगी, ये भी बहुत बड़ा काम है। तो मकानात का देना, इधर स्कूलों का बनाना और इस तरह से इस वक्त जो है हमारे मुसलमानों में चेयरमैन का बनना और पूरे आंध्र प्रदेश में सब मुसलमानों के लिए इतनी खिदमत का करना, ये बहुत बड़ा तोहफ़ा है हमारे लिए। ये तोहफ़ा और ये एहसान हम कभी नहीं भूलेंगे। और हमारी प्यारी बहन मोहतरमा एमएलए रजनी साहिबा की तरफ से ख़ास तौर से हम उनका बहुत शुक्रिया अदा करते हैं कि उन्होंने बहुत मेहनत की और सबका दिल जीता उन्होंने और हर जगह हर मौके पर आकर सबके लिए काम किया। और इस वक्त हम सब जो है उनका शुक्रिया अदा करते हैं और हमारे चीफ मिनिस्टर साहब का बार बार शुक्रिया अदा करेंगे। ज़िंदगी भर इस चीज़ को याद रखेंगे कि चिलकलूरुपेट में और पूरे आंध्र प्रदेश में मुसलमान को बहुत सी अच्छी जगह, अच्छी पोस्ट मिली। और आज चिलकलूरुपेट में हमारे रौफानी साहब को जो हमारे लिए जो है ना बहुत खुशी और फ़ख्र की बात है। ये हम जो है ये चीज़ें जो हैं हमारे लिए दिलों के अंदर रहेगी। ये बहुत बड़ा तोहफ़ा मुसलमानों के लिए है। अल्लाह का फजल हुआ, हुकूमत का तौफीक हुई, मुसलमानों को बहुत बड़ा तोहफ़ा मिला। मुहम्मद वबारिक वसल्लिम रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार रब्बना ज़लमना अनफुसना व इल्लम तग़फिर लना व तरहमना लनकूनन्ना मिनल ख़ासिरीन अल्लाहुम्मा अंतस सलाम व मिनकस सलाम व इलैका यरजिउस सलाम हय्यिना रब्बना बिस सलाम व अदखिलना दारस सलाम। ऐ अल्लाह, इस वक्त हम जो है आंध्र प्रदेश हुकूमत का शुक्रिया अदा करते हैं और ख़ास तौर से हमारे चीफ मिनिस्टर जनाब जगनमोहन रेड्डी साहब ने सारे ही लोगों के लिए बहुत अच्छे काम किए हैं।
उन्होंने मकानात का काम बहुत बड़ा किया और बहुत से स्कूल बनाने का काम, और इस तरह से इस वक्त जो है पूरे आंध्र प्रदेश में तारीखी तौर पर मुसलमानों को जो है चेयरमैन का जो पोस्ट है वो उन्होंने दी। और चिलकलूरीपेट में हमारी प्यारी बहन मोहतरमा MLA रजनी साहिबा हम सब के लिए जो मेहनत कर रही हैं, हम उनका दिल से शुक्रिया अदा करते हैं और दिल से दुआ करते हैं इस हुकूमत के लिए, और हम जिंदगी भर ये एहसान याद रखेंगे और उनके लिए जो है हम दुआएं करेंगे, उनके लिए जो है मेहनत करेंगे और वो और हुकूमत और आगे बढ़े, इसी तरह से तरक्की होती रहे और हम हिंदू मुस्लिम सिख ईसाई सब मिलकर इस भारत के अंदर अमन और शांति को कायम करें और इस भारत मुल्क को जो है हम तरक्की की तरफ लेकर जाएं। और यहाँ बैठे हुए सारे लोगों के हाथों से जो दुआ निकल रही है, अल्लाह ताला तू तेरे फजल करम से जो कुछ भी होता है और तेरे फजल से ये जो कुछ भी हुआ है, हमें अल्लाह तेरा शुक्र अदा करते हैं, हुकूमत का शुक्रिया अदा करते हैं, हमारी प्यारी बहन मोहतरमा MLA रजनी साहिब का शुक्रिया अदा करते हैं कि उन्होंने मुसलमानों को ये तारीखी तौर पर ये इनाम और ये तोहफा दिया है। उसके बदले में अल्लाह ताला उनको उनकी ज़िंदगियों में तरक्की अता फरमाए और उनको खुशियाँ और सेहत अता फरमाए, उनके पूरे परिवार को जो है सेहत और तंदुरुस्ती दे। और इस तरह से जितने भी लोग यहाँ पर हैं वो इसी तरह से मोहब्बत के साथ में मिलकर हम सब जो है हुकूमत का साथ देते रहेंगे। कि हमारी सबसे जो है दरख्वास्त है, अल्लाह तो हमारी दुआ को सुन ले और इस हुकूमत को बुरी नज़र से बचा ले और इस हुकूमत को खूब तरक्की अता फरमा, हमारी प्यारी बहन को तरक्की अता फरमा, हमारे चिलकलूरीपेट के अंदर खूब तरक्की अता फरमा। अल्लाह हमारी दुआ को सुन ले। रब्बना तक़ब्बल मिन्ना व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। सल्लल्लाहु तआला अला खैरि खल्क़ि मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन। జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా, అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, నింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా, మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. పేదవాణి కడుపు నింపే అన్నమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే ఇక, గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా. మొన్న 10వ తేదీ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో చిలకలూరిపేట పట్టణంలో అత్యధికంగా 12 స్థానాలు ముస్లింలు గెలిచిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ముస్లింల కోసం ఈ యొక్క చైర్మన్ సీట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విడదల రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముస్లింల కోసం ఎంతో చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రం పుట్టినాక
100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ముస్లింల కోసం ముస్లింల తరపున చూడలేదు. అదేవిధంగా 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అదేవిధంగా మా ఓట్లని వాడుకొని వదిలేశారు. కానీ 7 సంవత్సరాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ మా ముస్లింస్ కోసం చిలుకలూరిపేట చైర్పర్సన్గా ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీలకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చారు. అందుకని మా ముస్లిం సోదరులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే విడదల రజనీ గారికి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడుపుతూ ఇంకొక వైపు సంక్షేమ పథకాలతో నడుపుతూ అన్ని కులాలు మతాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ అందులో భాగంగా ఈ జరిగిన పురపాలక సంఘ ఎన్నికల్లో ముస్లిం సోదరులకు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 12 మంది ముస్లిమ్స్ చైర్మన్లుగా ఇవ్వటం, ఒక కార్పొరేషన్కి చైర్మన్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క చిలుకలూరిపేట పట్టణం నందు షేక్ రఫానీ నందు మా యొక్క నాయకురాలు రజనమ్మ గారి సహకారంతో నియమించడం జరిగింది. ఇది ఈ యొక్క చిలుకలూరిపేట పుర ప్రజలకు మరియు ముఖ్యంగా ముస్లిం సోదరులకు మా అందరికీ ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, సంయుక్త రాష్ట్రాలు ఉన్నప్పటి నుంచి ఈ యొక్క పురపాలక సంఘం యందు ఒక ముస్లిం అభ్యర్థి చైర్మన్ కావటం ఇదే ప్రథమం. అందుకు నన్ను ఎన్నిక చేసినందుకు మా యొక్క శాసనసభ్యురాలు విడదల రజనీ గారికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ యొక్క పురపాలక సంఘం నందు ఎన్నిక కాబడ్డ 38 మంది కౌన్సిలర్లు, అందులో 12 మంది ముస్లిం సోదరులు, మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి ఎన్నిక కావటం జరిగింది. వీరందరితో పాటు ఈరోజు ఎలక్ట్ అయిన ప్రతి సభ్యునితో పాటు కలిసి పురపాలక సంఘం అభివృద్ధి కొరకు పాటుపడుతూ మా రజనమ్మ గారి నాయకత్వంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ యొక్క చిలుకలూరిపేట ప్రప్రదంగా ఉండేటట్టు చూస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావులను సన్మానించారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు, ఎమ్మెల్యే విడదల రజనీ ఆకాంక్షలు నెరవేర్చాలని విద్యార్థి విభాగం సభ్యులు షేక్ నాగూర్ తెలిపారు. పట్టణ ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలని తెలిపారు. చిలకలూరిపేట చరిత్రలో లేని విధంగా మొట్టమొదటిసారిగా మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షతకు విడదల రజనీ నాయకత్వానికి ప్రతీక అని విద్యార్థి విభాగం సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, వైస్ చైర్మన్ గోల్డ్ శ్రీనులతో కలిసి చిలకలూరిపేట పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడపడంలో వైసీపీ విద్యార్థి విభాగం తరఫున తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. పట్టణ రూపురేఖలు మార్చి సర్వాంగ సుందరంగా చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహా ఖాన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లిద్ది చిన్న, ఇక్బాల్, సలీం, గౌస్, శివ, అక్రమ్, నాగూర్ సాయి, విఘ్నేష్, అజయ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో చిలుకలూరిపేట మున్సిపాలిటీకి ముస్లిమ్స్కు 12 సీట్లు ఇస్తే 12కు 12 గెలిచి, అంతేకాక జగన్మోహన్ రెడ్డి గారు చిలుకలూరిపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ముస్లింకే కేటాయించాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ 12 మందిలో విద్యావంతులు, అనుభవజ్ఞులైన రఫానీ గారికి చైర్పర్సన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే రజనీ గారి ఆధ్వర్యంలో. అట్లాగే వైస్ చైర్పర్సన్ గోల్డ్ శ్రీనాథ్కు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాదెండ్ల గ్రామంలో ఎమ్మెల్యే విడదల రజనీ నాయకత్వంలో నాదెండ్ల మండల జడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ మస్తాన్ రావు ఆధ్వర్యంలో గ్రామంలో ముస్లింలు పవిత్రంగా ప్రార్థించే ఈద్గా నిర్మాణం కొరకు కేటాయించిన 10 సెంట్ల స్థలాన్ని ముస్లిం మత పెద్దలు, ముస్లిం బోర్డు డైరెక్టర్ దర్యావలి, కాట్రగడ్డ మస్తాన్ రావు, రామకృష్ణతో కలిసి సందర్శించారు. ఈద్గా నిర్మాణం కోసం నాదెండ్ల గ్రామంలో 10 సెంట్ల స్థలాన్ని శాసనసభ్యురాలు విడదల రజనీ కేటాయించారని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. స్థలం మంజూరు చేసిన ఎమ్మెల్యే, కృషి చేసిన కాట్రగడ్డ మస్తాన్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. అల్లా వారిని చల్లగా చూడాలని ప్రార్థించారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే విడదల రజనీ ముస్లింల అభ్యున్నతి కోసం విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ముస్లిం సమాజం వైసీపీ వెంటే నడుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మత పెద్దలు అబ్బాస్ ఖాన్, ముస్లిం సోదరులు, గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించి అన్నీ కూడా చిన్న ముందరకి చేసుకుంటూ ముందరకు పోవడానికి రెడీగా ఉన్నారు. మీరు కూడా అబ్బాస్ ఖాన్ గారితో టచ్లో ఉండి ఆయనతోటి పద్దాకలు కలుపుకొని మెలుపుకొని చేసుకుంటూ మొత్తం చేసుకోండి. అది మీకు పరిచయం చేసాం. అది బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। आज हम सब लोग नादिल्ला में ईदगाह की जगह पर आए हुए हैं। हमारे साथ में जनाब मस्तान राव साहब भी हैं और यहाँ के मुसलमान भी जमा हुए हैं और उनके जो ज़िम्मेदार हैं वो भी खड़े हैं। लेकिन सबसे पहले मैं इस हुकूमत का शुक्रिया अदा करता हूँ और इसमें हमारी प्यारी बहन मोहतरमा MLA रजनी साहिबा, उनका बहुत बहुत शुक्रिया अदा करना है हमें कि वो हमारे लिए हर जगह पर मस्जिदों के लिए और ईदगाहों के लिए जगह का इंतज़ाम करना और मुसलमानों के लिए और सबके लिए अच्छे काम करने की उनकी फ़िक्र है। तो इसके लिए हम हमारे MLA साहिबा के लिए हम दुआ करते हैं उनकी सेहत के लिए और इसी तरह से वो और हम सब लोगों के लिए अच्छे काम करती रहें। और इसी के साथ में इस वक्त की जो हुकूमत आंध्र प्रदेश की है, वहाँ के हमारे जो चीफ मिनिस्टर साहब हैं जनाब जगन मोहन रेड्डी साहब, हम उनको बहुत बहुत शुक्रिया अदा करते हैं उनका। उनके लिए दुआ करते हैं कि इस वक्त पूरे आंध्र प्रदेश में, हमारे पूरे भारत के अंदर आंध्र प्रदेश का नाम बहुत ऊंचा और बहुत चमक रहा है, इसलिए कि इस वक्त पूरे हिंदू मुस्लिम ईसाई सब मिलकर इस आंध्र प्रदेश में मोहब्बत के साथ में रहते हैं। और इस वक्त जो इलेक्शन हुआ है इसमें हमारे पूरे आंध्रा में पहली बार चिलकरूरीपेट में भी ख़ास तौर से मुसलमान को चेयरमैन की सीट मिली। तो ये बहुत बड़ी हमारे लिए खुशी की बात है। अब जब खुशी होगी तो हम दिल से दुआ करेंगे, जब खुशी होती है तो इंसान दिल से दुआ करता है। तो हमारी दिल से दुआ है इस हुकूमत के लिए, हमारी प्यारी बहन मोहतरमा MLA रजनी साहिबा के लिए और चीफ मिनिस्टर साहब मोहतरम जनाब जगन मोहन रेड्डी साहब और ख़ास तौर से उनके वालिद साहब भी हम सब के लिए अच्छे काम करते थे। तो आज हम ईदगाह में, ये नादिल्ला की ईदगाह में खड़े हैं, हमारे साथ में हमारे मस्तान राव साहब भी खड़े हैं और ये हमारे नादिल्ला के लोग हैं। मैं यहाँ सब के लिए ये दुआ करता हूँ कि ये नादिल्ला और ये जो ईद की जगह है, ये ईदगाह भी हमें बनाना है। खुदा सोसाइटी का मैं चेयरमैन अब्बास खान आपके सामने खड़ा हूँ। ईदगाह बनाने की भी हमारी ख्वाहिश है और हम कोशिश करेंगे कि इस ईदगाह को भी बनाना है और नादिल्ले के अंदर जो मस्जिद है या मुसलमानों के जो काम है उसको भी हम सब लोग करने की कोशिश करेंगे। इसी के साथ में आज जो हम जब जमा हुए हैं इस ईदगाह के मौके पर, हम अल्लाह से भी दुआ करेंगे कि अल्लाह हम सबको खुशी के साथ में, अमन के साथ में, शांति के साथ में हम लोग सब मिलकर रहें और ये नादिल्ला जो है हम सब लोगों जो है इसके अंदर मोहब्बत। కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. చిలకలూరిపేటలో బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే భారత్ బంద్ కార్యక్రమాన్ని పట్టణంలో విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. శనివారం CPM కార్యాలయం సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో CPI, CPM, కాంగ్రెస్, జనక్రాంతి పార్టీలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత 4 నెలలుగా ఢిల్లీలో రైతాంగం పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 26 4 నెలలు పూర్తవుతూ ఉన్నది. ఈ చట్టాల రద్దు కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడాను రైతులు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బంద్ మన రాష్ట్రంలో కూడా అన్ని అఖిలపక్ష రైతు సంఘాలతో పాటు ఈరోజు మన విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక కమిటీ కూడా ఈ బంద్ పిలుపు ఇవ్వటం జరిగింది. ఈ 2 అంశాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం 26వ తేదీ బంద్ జరుగుతూ ఉన్నది. ఈ బంద్లో మొత్తం పట్టణ ప్రాంతాల్లో షాపులు కాకుండా మొత్తం భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కూడా
బంద్ చేసే విధంగా గ్రామీణ వ్యవసాయాన్ని ఒక్కరోజు పాటు బంద్ చేసి ఈ చట్టాల రద్దు కోసం ప్రజలంతా కూడాను నిలబడాలని చెప్పేసి పిలిపిస్తూ ఉన్నాం. ఇక్కడ భారత్ బంద్తో పాటుగా ఆంధ్రదేశంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కూడా ఈ బంద్ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సమన్వయ సంఘాలన్నీ కూడా నిర్ణయించాయి. విశాఖ ఉక్కు అనేటటువంటిది ఏదో ప్రభుత్వ ఆర్డర్ వల్ల రాలేదు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, రైతులు అందరూ కూడా ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి యూనివర్సిటీ విద్యార్థుల దాకా కూడా విద్యార్థులందరూ ప్రముఖ పాత్ర వహించి విశాఖ ఉక్కును సాధించారు. చాలామంది చనిపోయారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టారు. ఎంతో బాధపడి ఈ విశాఖ ఉక్కుని సాధించుకున్నారు. అటువంటి ఉక్కుని ఈ రోజున ప్రైవేటైజ్ చేసి దాని వాల్యూ ఎంత అంటే 3,20,20,000 దాని యొక్క అంచనా. వాళ్ళ ప్రభుత్వం పెట్టుబడి ఎంతంటే 32,000 కోట్లు. అటువంటి పెద్ద ఆస్తి ఉన్నటువంటి పెద్ద కర్మాగారం, పెద్ద ఫ్యాక్టరీ ఆంధ్రదేశంలో ఉన్నటువంటిది అది ఒకటే. దానిని కూడా ప్రైవేటు వాళ్ళకి 32,000 కోట్లకి అమ్మటానికి ప్రభుత్వం తయారైంది. దాన్ని నిరసిస్తూ ఈ ప్రైవేటీకరణ కూడా ఆపాలని చెప్పేసి ఈ రైతుల బంధుతో పాటుగా ఈ మన పోరాడాలని చెప్పేసి మన ఈ పోరాట సమితులన్నీ కూడా నిర్ణయించి ఈ చిలకలూరుపేటలో ఉన్నటువంటి విద్యార్థులు, వర్తకులు, పౌరులు, ప్రజలు, రైతులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. బంద్ జరిగింది విశాఖ ఉక్కు కోసం. ఆ బంద్ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి ఉన్నంతలో మరి ప్రజలకి అర్థమయ్యే పద్ధతిలో చెప్పి బంద్ని విజయవంతం చేశాం. రేపు జరిగే భారత బంద్ కూడా తప్పనిసరి పరిస్థితిలో కేంద్రంలో రెండోసారి అధికారం వచ్చిన బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన బిల్లులు తేవడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ఏ విధంగా అమ్ముతుంది మనందరూ తెలుసు. దానివల్ల ప్రజలందరూ కూడా ఏ విధంగా నష్టం, రిజర్వేషన్లు ఏ విధంగా పోతాయి అనేది కూడా చూస్తూ ఉన్నాం. నల్ల చట్టాలు ఉద్యమం కూడా జరుగుతుంది. చిలకలూరిపేట పట్టణ పరిధిలోని గణపవరం పోలేరమ్మ గుడి వద్ద ఆక్రమణకు గురైన స్థలాన్ని ఖాళీ చేయాలని గ్రామ నాయకులు ఆవుల సాంబయ్య తెలిపారు. పాఠశాల ఆక్రమిత స్థలాన్ని జిల్లా పంచాయతీ అధికారి పరిశీలించాలని తెలిపారు. ఖాళీ చేయించాలని ఎమ్మెల్యే విడుదలజని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని వెంటనే ఖాళీ చేయించాలని నాయకులు ఆవుల సాంబయ్య వెల్లడించారు. గత 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సమస్య పరిష్కారం కాలేదన్నారు. శాసనసభ్యురాలు విడుదలజని ప్రభుత్వ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా పంచాయతీ అధికారి సంబంధిత ఆక్రమణ స్థలాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. 10 రోజుల్లో నివేదిక అందజేయనున్నట్లు అధికారి తెలిపారని సాంబయ్య సిసి న్యూస్కు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని గణపవరం 1వ వార్డులో గల పోలేరమ్మ దేవాలయం పక్కన ఉన్న గ్రామకంఠం కాలువపురం వాకు ఆక్రమణ విషయమై 2009 11వ నెల 22వ తారీఖు నుంచి 12 సంవత్సరాలు దాదాపు ఆ ఆక్రమణ తొలగించి ఆ స్కూలుకి దేవాలయానికి ఉపయోగపడేటట్టు చేయమని చెప్పి ప్రతి ఒక్క అధికారికి జిల్లా కలెక్టర్ కాడి నుంచి ప్రతి ఒక్క తహసీల్దార్ దాకా, ఎంపీడీఓ దాకా, ఆర్డీఓ దాకా, సబ్ కలెక్టర్ దాకా అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి. సబ్ కలెక్టర్ గారు ఆర్డరేషన్ మీదట డిఎల్పిఓ గారు నిన్నొచ్చి ఆ ప్రాంతం మొత్తం పరిశీలన చేసి నేను 10 రోజుల్లో సబ్ కలెక్టర్ గారికి రిపోర్టు పంపుతామన్నాడు. అయ్యా, గణపవరం గ్రామం విషయం ఇంతకు ముందల ఎమ్మెల్యే గారు లెటర్ కూడా రాశారు. ఎమ్మెల్యే గారి లెటర్ రాసిన అధికారులు దాని మీద స్పందించక ఏ విధమైన చర్య తీసుకోకుండా ఉన్నందుకు సబ్ కలెక్టర్ గారికి చెప్పుకున్న తర్వాత సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్కి, స్పెషల్ ఆఫీసరు, డిఎల్పిఓ గారికి ఆర్డరేషన్ మీదట నిన్న డిఎల్పిఓ గారు వచ్చి ఆ స్థలం 30 సెంట్లు స్థలం అండి, అది గ్రామకంఠం కాలువపురం మాకు అది మొత్తం పరిశీలన చేసి పోయాడండి. రేపు 10 రోజుల్లో సబ్ కలెక్టర్ గారికి రిపోర్టు పంపుతానన్నాడండి. నాదెండ్ల మండలం గణపురంలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శనివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రేడియేషన్ ప్రభావంతో పిచ్చుకలు అంతరించిపోతున్నాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ గురులింగం తెలిపారు.
ప్రతి ఒక్కరూ పిచ్చుకలను సంరక్షించాలని ఆకాంక్షించారు. అంతరించిపోతున్న జీవజాతులలో పిచ్చుకలు కూడా ఉన్నాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ గురులింగం వెల్లడించారు. పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరికరాల నుండి వచ్చే తరంగాలు పిచ్చుకలకు మృత్యుకూపం అయ్యాయన్నారు. ప్రస్తుతం అక్కడక్కడ కనిపిస్తున్నాయన్నారు. వేసవికాలం వచ్చింది కాబట్టి ప్రతి పిల్లవాడు తమ ఇంటి ముందు పక్షుల కోసం మంచినీటి సదుపాయం కల్పించాలని వెల్లడించారు. ఈ సందర్భంగా పిల్లలకు పోటీలు నిర్వహించి జన విజ్ఞాన వేదిక పుస్తకాలు బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు దార్ల బుజ్జిబాబు, ఉపాధ్యాయులు ఝాన్సీ లక్ష్మి, నాగమల్లీశ్వరుడు పాల్గొన్నారు. పిచ్చుకలు మీరు ఎప్పుడైనా చూసారా? చూసా ఎట్లా ఉంటాయి చూడటానికి? ఉంటాయి. మరి పిచ్చుకలు మా చిన్నప్పుడు మీ అంత వయసు అప్పుడు మా ఇళ్లలో గూళ్ళు కట్టుకుని ఉండేవి. పైన తంతుల మధ్యలో గూళ్ళు కట్టుకొని, పూరి గుడిసెల్లో పైన గూడు కట్టుకొని, మిద్ది మీద గూడు కట్టుకొని తెల్లారంగానే 5ంటికి కిచుకిచి అరుస్తూ ఉంటాయి. మరి అమ్మవాళ్ళు ఏం చేస్తాం, అమ్మవాళ్ళు బియ్యం ఏరేటప్పుడు అవి గంతుకుంటా అక్కడ దూరంలో ఉంటాయి. నూకలు అయ్యంగానే గంతుకుంటా వచ్చి తింటాయి. అవి పొలాల మీద ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు తింటుంది. అదే అట్లానే గింజలు తింటుంది. రైతులకి మేలు చేసేవి పిచ్చుక జాతి. పురుగులు తినేస్తేమో పంట బాగా పండుద్ది. పురుగులు తిని గింజలు కూడా తినేవి. మరి మా చిన్నప్పుడు మేము అన్నం తినకపోతే మమ్మల్ని ఏం చెప్పేవాళ్ళు, అరే ఇదిగో అన్నం తింటలేదు, ఇదిగో చందమామ ముద్ద, ఇదిగో ఇది కాకమ్మ ముద్ద. కాకమ్మ అంటే ఏంది? కాకి. ఇది పిచ్చుకమ్మ ముద్ద అని పిల్లల ఆప్యాయతను నోట్లో పెట్టుకునేవాళ్ళు. అంటే పిచ్చుకలు మన ఇళ్లలో మన స్నేహితుల్లాగా ఉండేవి. ఎగురుతా ఫ్యాను, సీలింగ్ ఫ్యాన్ ఫ్యాన్ పైన డొక్క కాడి ఉంటుంది, దాంట్లో పెట్టుకుంటుంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.